అందరికీ నమస్కారం అండి. నిన్న వీడియోలో చాలామంది అంటున్నారు, మీరు ఎప్పుడు కూడా మగవాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడతారండి, అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఆడవాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారని చాలామంది చెప్తున్నారు. లేదండి, ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి ఏం మాట్లాడలేదు. జరుగుతున్న విషయాలు బయట ఎలా ఉన్నాయి అని అన్న దాని గురించి చెప్పడం జరుగుతుంది. సొసైటీలో చాలా రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళందరి గురించి కూడా మనం చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నాము. అలాగే ఆడవాళ్ళ గురించి కూడా చేసిన వీడియోలు ఉన్నాయి, మీరు చూడలేనట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి. అలాగే అత్తగారి గురించి మాట్లాడితే, నిన్న అత్తగారు చాలా మంచిది, ఆ అమ్మాయే పొరపాటు పడి అనవసరంగా జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఆడపిల్లలు అని అయితే చెప్పడం జరిగింది. మీకు ఈరోజు ఒక ఉదాహరణ అయితే చెప్తాను, ఇది కూడా జరిగిన స్టోరీయే. మరి ఆడపిల్లల తల్లులు ఏ రకంగా ఉన్నారనే దానికి ఇప్పుడు మీరైతే ఆన్సర్ చెప్పాలండి, నేను చెప్పేదానికి విన్న తర్వాత. నాకు సర్జరీ అయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. నా పక్క రూమ్లో పేషెంట్ ఒక అమ్మాయి డెలివరీ అయ్యింది. ఫస్ట్ ఆ అమ్మాయికి ఒక 10 సంవత్సరాల పాప ఉంది. అలాగే 10 సంవత్సరాల తర్వాత రెండోసారి పాప పుట్టింది. పుట్టితే ఆ పాప పుట్టగానే ఏడుసింది, కానీ శ్వాస అయితే ఉంది కానీ పాలైతే తాగట్లేదు. కొంచెం ఇంజక్షన్లు అలాంటివి చేస్తుంటే కనుక ఆ నొప్పికి ఏడుస్తుంది. సరిగ్గా అయితే ఆ అమ్మాయి తల్లిపాలు అవి తాగట్లేదు. అయితే ఏం చేశారు డాక్టర్లు, వెంటనే ఐసీయూలో పెట్టాలని చెప్పేసి పెట్టి ఆ అమ్మాయికి పైపుల ద్వారాగా అన్నీ పాలు పట్టించడము, ఇంజక్షన్లు ఇవ్వడము అవన్నీ పెట్టి కొద్ది రోజులు ఉంచాలి ఇలాగా అని చెప్పేసి ఐసీయూలో పెట్టారు. ప్రాణమైతే ఉంది ఆ పాపకి. ఈ ఇంజక్షన్లు అవి చేసినప్పుడైతే బాగా ఏడుస్తుంది, తర్వాత ఏడవట్లేదు అసలు, ఇలా కొద్దిగా సరిగ్గా కూడా చూడట్లే. అయ్యేసరికి అలాగా ఒక 4 రోజులు అలా చూశారు. చూసిన తర్వాత ఏమీ మార్పు కనిపించకపోయేసరికి అల్లుడు అన్నాడు, వద్దు ఇక్కడ వేరే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్దాము, ఇక్కడ పిల్లల డాక్టర్లు తక్కువ ఉన్నారు కదా, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా నాకు అంత సరిగ్గా అనిపించట్లేదు, పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ స్పెషలిస్టులు ఉంటారు కాబట్టి బాగా చూస్తారు, తీసుకుని వెళ్ళిపోదామని అనేసి అయితే అల్లుడు చెప్తే, ఈ అమ్మాయి తల్లి ఏమని మాట్లాడిందంటే, ఎందుకు ఆ పిల్ల బతుకుతుందో లేదో సరిగ్గా తెలీదు, ఇప్పుడు ఇక్కడైతే తక్కువ డబ్బులు అవుతున్నాయి, నువ్వు వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షలు పెట్టాలి, ఆ టెస్టులు ఈ టెస్టులు అని అంటారు, ఇక ఉంటే ఉంటుంది, ఇంకా పోతే పోతుంది, నువ్వు మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడం ఎందుకు, వద్దని చెప్పేసి అల్లుడితో మాట్లాడిందండి. అసలు నిజంగా ఎంత బాధ అండి. ఇప్పుడు 9 నెలలు పాపం కని మోసింది పాపం ఆ తల్లి, ఒక్కసారి వద్దు ఇలాగా ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని అనేసి మన నోటితో మనం ఎలా మాట్లాడగలమండి. డాక్టర్లు చెప్పారా అంటే డాక్టర్లు ఏమీ అలా చెప్పలేదు, ఈ అమ్మాయికి బతికే ఛాన్స్ లేదని పోనీ వాళ్ళంటే మనం ఆలోచించినా పర్వాలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు, కొద్ది రోజులు ఇలా ఉంచాలి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈ అమ్మాయి మరి అత్తగారు వేరే చోట చూపించొద్దని ఎలా మాట్లాడతారండి, డబ్బులన్నీ అతనే పెట్టుకుంటాడు, అల్లుడే పెట్టుకుంటాడు, ఖాళీ నువ్వు కూడా ఉండి కూతుర్ని పిల్లల్ని చూసుకుంటావు తప్ప వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించుకోవడంలో తప్పే ఉంది చెప్పండి అని ఈ తల్లి వద్దు అని చెప్పేసి మాట్లాడింది. అల్లుడికి చాలా కోపం వచ్చింది. ఏంటి చంటి పిల్లల్ని ఇన్ని రోజులు మోసి బాగోపోతే హాస్పిటల్లో చూపించకుండా అలా వదిలేస్తారా, ఉంటే ఉండి పోతే పోనీ అని మాట్లాడతాను. అతనికైతే కోపం వచ్చి నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ నాన్నని కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లతో మాట్లాడిన తర్వాత, మీరు వాళ్ళేమో మీ ఇష్టం అండి, తీసుకెళ్ళి వేరే చోట చూపించండి పర్వాలేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే ఈ తల్లి అప్పుడు మళ్ళీ ఏమని మాట్లాడుతుందని అంటే, ఈ పిల్లకి బాగోలేదు, ఇప్పుడు తీసుకెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి చూపిస్తారు, చూపించినా కూడా సరే అవ్వకుండా అమ్మాయికి మైండ్ లోపం అయ్యి ఏదైనా అంగవైకల్యం అలా ఉండి మైండ్ సరిగ్గా లేదు అని అనుకో, రేపొద్దున నా కూతురే చూడాలి అలాంటి పిల్లని, ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది, ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఆడపిల్లని కూడా చూడాలి. అంటే పెద్ద పాప బాగుందంటే, పెద్ద పాప సూపర్గా ఉంది, అమ్మాయి చదువుకుంటుంది కూడా స్కూల్కి వెళ్ళి, 10 సంవత్సరాల అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు అయిపోతారు, ఇప్పుడు నా కూతురికి భారం అయిపోతుంది, బాగోలేని పిల్లని ఎన్నాళ్ళని చూస్తుంది మా పిల్ల, ఉంటే ఉండి లేకపోతే లేదని ఇక్కడే ఉంచితే అయిపోతుంది కదా, డాక్టర్లే చెప్తారు కదా ఏదో ఒకటి, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి వేరే చోటకి ఎందుకని మళ్ళీ అదే మాట మాట్లాడింది వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రుల ముందర కూడా. ఎంత కోపం వస్తుందండి అలా మాట్లాడితే. వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించుకుంటానని అన్నప్పుడు ఈవిడ అలా మాట్లాడడం అసలు, కూతురు పిల్ల కోసం అంత అమ్మమ్మ అయ్యుండి అలా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అండి. ఒకవేళ నిజంగా ఆవిడకి మనసులో అలా అనిపించినా ఏదో రకంగా చెప్పాలి తప్ప, లేదంటే చూపించండి ఏం జరిగితే అదే జరిగిందిలే, భగవంతుడు దయ మన అదృష్టం అని ఎవరైనా తీసుకెళ్ళి చూపించాలి. కానీ వాళ్ళు చూపించి వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకుంటానన్నప్పుడు ఈ తల్లి అడ్డగించడం ఏంటండి. ఇదంతా మా కళ్ళ ముందే జరిగింది. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఆ కన్న తల్లి కూడా బాధపడుతుంది,
చూపిద్దామమ్మా ఏదైతే అదే అవుతుంది. ఇన్ని నెలలు మోసి కనిన తర్వాత ఇప్పుడు బాగోలేదని ఎలా వదిలేసుకుంటాము, మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా అని ఆ అమ్మాయి పాపం ఏడుస్తూ ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించుకుని వేరే హాస్పిటల్లో చూపిద్దామని డిసైడ్ అయ్యారు. అయిన తర్వాత ఈ తల్లి వెనకాల నుంచి ఇలాంటి మాటలు మాట్లాడుతుందనమాట. డబ్బులు అయిపోతే లక్షలు అడుగుతారు, బోల్ టెస్టులు అంటారు, ఇవ్వంటారు, బోల్ డబ్బు అయిపోతుంది, మళ్ళీ ఆ పిల్లకి సరి అవ్వకపోతే నా కూతురే చూడాలి, అలాంటి పిల్లలతో పెంచాలంటే ఎంత కష్టం అని అన్నీ ఈవిడే చెప్పేస్తుంది. అంటే వాళ్ళ కూతురు మీద భారం పడిపోతుంది. పైగా చూస్తే ఆడపిల్ల, మగపిల్లోడైతే చూపించేవాళ్ళం, మళ్ళీ ఈ మాట కూడా మగపిల్లోడైతే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి చూపించేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఓ పిల్ల ఉంది, మళ్ళీ ఇంకో ఆడపిల్ల అని చూసారండి. ఆడవాళ్ళలోనే ఎంత తేడాగా మాట్లాడుతున్నారో. ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి డాక్టర్లతో మాట్లాడి మేము తీసుకెళ్ళిపోతామండి, వేరే హాస్పిటల్లో చూపించుకుంటామని చెప్పి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఆ పాపకి ఎలా ఉందనేది అయితే తెలియలేదు. కానీ చూడండి ఇక్కడ తల్లుల మెంటాలిటీ, అమ్మాయి సైడ్ వాళ్ళు తల్లి అయ్యుండి ఇంకా అత్తగారి వల్లే అంత ప్రేమగా డబ్బు ఖర్చు పెడతామని అంటుంటే, ఈవిడ ఆ అమ్మాయి కూడా ఉండడానికి ఎంత ఇబ్బంది పడిపోయిందంటే అంత ఇబ్బంది పడిపోయింది. రేపు నా కూతురు మీద భారం పడిపోతుంది, బాగోలేని పిల్ల అయితే నాకు పిల్ల పెంచలేదు నా కూతురు అని ఈవిడే ముందు ఊహాగానాలు చేసేసి, ఈవిడ ఎంత ఆలోచన చూడండి, ముందు ఆలోచన ఇలాంటి తల్లులకి. మరి ఇలాంటి వాళ్ళని అనాలా వద్దా చెప్పండి. అసలు ఏదన్నా అంటే గమ్మున ఆడవాళ్ళని అనేస్తామని అనేసి అనుకుంటున్నారు, కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి, ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోం బాబోయ్, వద్దు బాబోయ్ ఈ రోజుల్లో అని చాలామంది అబ్బాయిలు చెప్తా ఉన్నారు. అలా అనేసి వాళ్ళ పేరెంట్స్ చేయడం మానేస్తారండి. వీళ్ళు ఊహాగానం అంతే, మేము చేసుకోమని అంటారు. పేరెంట్స్ తల్లిదండ్రులు ఒప్పుకుంటారండి నేను పెళ్లి చేసుకోనంటే ఎన్ని రోజులు కానీ రోజు సంటతోనే ఉంటారు ఇంట్లో. అరే పెళ్లి చేసుకోరా చూస్తాను అమ్మాయినని ఖచ్చితంగా చేసుకునేదాకా వదలరు. వాళ్ళకి తెలియదండి వచ్చే భార్య చెడ్డదేవ రావచ్చు, ఏమో ఎలాంటిది వస్తుందో, వీడికి పెళ్లి చేయకూడదు బాబాయ్ అని ఏ తల్లిదండ్రులన్నా మానేస్తారండి. వచ్చే కోడలతో కష్టాలు ఉంటాయని తెలిసినా కూడా పెళ్ళిళ్ళు మానేస్తున్నారా? చేస్తున్నారు. ఎందుకు చేయరండి? ఎందుకంటే అది బాధ్యత. ఇంకా అదృష్టం, వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో తర్వాత కష్టాలు పడతామో పడమో తర్వాత సంగతి. ముందైతే మన బాధ్యత ప్రకారం పిల్లలకి చదువులు ఇప్పించాలి, ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి, ఒక వయసు వచ్చిన తర్వాత అని బాధ్యతగా తల్లిదండ్రులు చేస్తారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అత్తగారింట్లో అత్తగారు చెడ్డదవుతుంది, భర్త చెడ్డోడవుతాడని ఎవరన్నా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయడం మానేస్తున్నారా? ఒక మాట చెప్పండి, మానేస్తున్నారా? ఎక్కడో సంబంధం చూసి మంచి దాంట్లో వెతుక్కుని మరీ కట్నాలు ఇచ్చుకుని మరీ గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అలాని వయసు వచ్చిన పిల్లల్ని ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుంటున్నారా? అమ్మో వాళ్ళుడితే వేగలేము, అత్తగారితో వేగలేము, ఆడబడుచులతో వేగలేమని ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేయడం మానేస్తారండి? ఎవ్వరూ మానరు. ఎందుకంటే ఇది చెయ్యాల్సిందే, జరగాల్సిందే. కష్టాలు పెళ్లి చేసుకోకుండా అసలు ఉండకూడదు. చేసుకున్న తర్వాత ఉంటాయా లేవా అనేది ఇంకా తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. చాలామంది చూడండి కోపం వచ్చి మనం పిల్లల్ని తిడుతూ ఉంటాం, ఈ దరిద్ర పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, నిజంగా పిల్లలు లేని వాళ్ళే హాయి, అసలు వీళ్ళతో వేగలేకపోతున్నాము, పిల్లలు లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని మనం కోపం మీద తిడుతూ ఉంటాం. మరి ఆ పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారండి. అయ్యో మాకు బిడ్డలు లేరు, పిల్లలు లేరు అని వాళ్ళు ఎంత నరకం అనిపిస్తూ ఉంటారండి. ఎన్ని పూజలు చేస్తూ ఉంటారు. అలా అని పిల్లల్ని కనడం మానేస్తామా మనం? పిల్లలు మంచివాళ్ళు ఎవరు పెంచితే మనల్ని చూడరు, రేపు పొద్దున్న పెద్ద అయ్యాక మన డబ్బుల కోసం ఆస్తుల కోసమే కొట్టుకుంటారని మనం మానేస్తామా? మానం కదా. వాళ్ళు చూసినా చూడకపోయినా మనం కంటనే ఉంటాం పిల్లల్ని. పెళ్ళిళ్ళు కూడా అలాగే చేసుకుంటూ ఉంటాం. ఏది కూడా మనం మాట్లాడుకుని వయసు చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలు అందరూ అంటారు, ఎందుకంటే బయట జరుగుతున్న విషయాలు బట్టి. కానీ ఒక వయసు వచ్చాక మీ పెద్దవాళ్ళని అడగండి, మీ అమ్మ నాన్న వారిని ఎవరైతే ఉన్నారో, అమ్మ పెళ్లి చేసుకుంటే ఏంటి, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది అని అడగండి. వాళ్ళని ఏం చెప్పినట్టే చెప్తారా, లేకపోతే ఇంకా ఏమైనా మంచిదేరా చేసుకోకుండా ఉండని అంటారా ఏంటనేది దానికి ఆన్సర్ మీ ఇంట్లో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే తెలియక మాట్లాడుతుంది. పెద్దవాళ్ళు ఎందుకు చేస్తారండి, ఊరికనే చేస్తారా? ఒంటరితనం ఎప్పుడూ పనికిరాదు. అన్ని విషయాల్లో ఒంటరిగా ఉండడం కుదరదు. కొన్ని రోజులు మాత్రమే కుదురుతుంది, తర్వాత ఒంటరితనం భరించలేరు. 2 తిట్టే పెళ్ళమైనా సరే పక్కన మనిషి అనేవాడు ఉండాలి తప్ప అస్సలు ఒంటరితనం భరించలేరు. ఆడపిల్లలు అయినా సరే మగపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారా లేదా, మానేస్తున్నారా? ఒకసారి మీరే కనుక్కోండి. ఎంత లేట్గా అయినా 30 ఏళ్ళు వచ్చినా ఖచ్చితంగా పెళ్లి చెయ్యాలనే అంటారు వాళ్ళు. మీరు 1 సంవత్సరం దాడతారు, 2 సంవత్సరాలు దాడతారు, నాకు ఇప్పుడు వద్దు పెళ్ళి ఇప్పుడు వద్దు అని. కానీ ఇంకో 4 సంవత్సరాల తర్వాతనే మీ ఇంట్లో వాళ్ళు చేస్తారు, వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చేసుకోకపోతే ఎలా ఉంటుంది, చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది జీవితాల గురించి. ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని చదివారు. వాళ్ళు అలాగే ఉంటే మనం ఇప్పుడు ఇలా ఉండం కదా, ఈ ప్రశ్న వేయడానికి మనం ఉండం కదా. కాబట్టి అందరూ ఏదో చిన్నవాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, కానీ ఖచ్చితంగా చేసుకోవాలండి. జీవితం అనేది ఉండాలి. ఇగోండి ఇప్పుడు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అని న్యూస్లో వస్తూ ఉంది. మరి ఒకటి ఫెయిల్ అయింది, అలా అని పెద్దవాళ్ళు వదిలేయలేదు కదా.
ఇంకోటి చూసి ఏదో ఒకటి చేస్తున్నారు, ఎందుకంటే ఒంటరిగా ఉండకూడదు కాబట్టి. పెద్దవాళ్ళు చేసేది ఏదైనా సరే అందులో ఒక నిజం ఉంటుంది, ఒక వాస్తవం ఉంటుంది. అది ఎవరు తెలుసుకోవట్లే. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.